అందరికీ నమస్కారం. రైతు సోదరులకు, రైతు నేస్తం వీక్షకులకు తిరిగి స్వాగతం. నేను హనుమంత్. మనం లాస్ట్ ఎపిసోడ్లో ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం పెనుమాక గ్రామంలో కషాయాల మిశ్రమాల యూనిట్ని రన్ చేస్తున్న సురేంద్ర గారి ద్వారా ఫిష్ అమినో యాసిడ్ తయారీ విధానం గురించి తెలుసుకున్నాం. అలానే ఈ ఎపిసోడ్లో పంచగవ్య తయారీ అలానే దాని ఉపయోగాల గురించి వారి మాటల ద్వారా తెలుసుకున్నాం. నమస్తే సురేంద్ర గారు. నమస్తే అండి హనుమంత్ గారు. అసలు ఈ పంచగవ్య అనేది దీని పుట్టుపూర్వోత్తరాలు ఏంటి? అసలు పంచగవ్య, పంచ అంటే 5, గవ్య అంటే ఆవు. ఆవుకు సంబంధించి 5 రకాలతో తయారు చేసేది. ఇది మన పూర్వీకులు కనిపెట్టారు. వృక్షాయుర్వేదంలో ఉంది. వృక్షాయుర్వేదంలో ఉన్న దాన్ని ఈ బ్రిటిష్ వాళ్ళు మనల్ని పరిపాలించేటప్పుడు దీని యొక్క ఉపయోగాలు తెలుసుకొని వాళ్ళు దీనికి సంబంధించిన అంశాలన్నింటినీ విధి విధానాలు మొత్తం కూడా వాళ్ళ దేశంలో లైబ్రరీలో భద్రపరిచారు. ఇంగ్లీష్లో ఉన్న దాన్ని మన భారతీయులు తెలుగులోకి అనువాదం చేసి మన ఆంధ్రాలో ప్రచారం చేయటం మొదలుపెట్టారు. 2 సంవత్సరాలు ఉద్యోగం చేశానని చెప్పాను కదా ఇంతకుముందు మీకు. ఆ క్రమంలో శిక్షణ పొంది నేను బయటకు వచ్చి 19వ సంవత్సరం ఈ పంచగవ్య తయారు చేయటం. పంచగవ్య ఒకసారి చెప్తా చూడండి ఏమేం కావాలో దానికి. ఆవు పేడ, ఆవు నెయ్యి, బూడిద గుమ్మడికాయ గుజ్జు, మిగలబండిపోయిన అరటిపండు గుజ్జు, ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు మూత్రం, నల్ల బెల్లం, కొబ్బరి నీళ్ళు, కళ్ళు, కొద్దిగా దర్భ. పంచగవ్య అంటే పంచ అంటే 5 అన్నాడు, ఆవు అన్నాడు, మరి 10 రకాలు చెప్పాడు, 11 రకాలు చెప్పాడు ఏంటి అని అనుకోవచ్చు మీకు. ఈ 5 రకాలతో ఆవుకు సంబంధించిన 5 రకాలతో తయారు చేసే ప్రాసెస్ ఎక్కువ. దాన్ని కుదించి 21 రోజులకి, ఈ స్పీడ్ యుగంలో అన్ని రోజులు ఉండాలంటేనే ఇబ్బంది అయిపోయింది. అంత ఓపిక ఉండట్లా. దాన్ని కుదించి 21 రోజులకు ప్రాసెస్ తగ్గించడం కోసం మిగతాయి యాడ్ చేస్తున్నాను అనమాట. దానికి ఏదేమైనా సరే అంటే ప్రధానంగా బేస్ మట్టికి మనకి ఆవు యొక్క పంచగవ్యాలే. వ్యవసాయానికి సంబంధించి ఏదైనా ఆవు అంటే నాటు ఆవే వాడాలి, బెల్లం అంటే నల్ల బెల్లం వాడాలండి. ఈ 5 రకాలతో ఇంకొక 6 రకాలు కలిపి మొత్తం వీటితోటి 21 రోజుల్లో మన ప్రాసెస్ కంప్లీట్ అయిపోద్ది. వాడటానికి తయారీగా రెడీ అయ్యిద్ది అనమాట. అంటే ఈ పంచగవ్య తయారీ అనేది మీరు మొదలుపెట్టిందే దీంతోనే? అవునండి. దాదాపు 19 సంవత్సరాలు దీని తయారీలో ఉన్నారు. అంటే చాలా అనుభవం సంపాదించి ఉంటారు. అవునండి. ప్రధానంగా అంటే మనకి పంచగవ్య అసలు ఏ విధంగా పనిచేస్తుంది? అంటే పురుగుని తెగుళ్ళని నివారించడానికా, లేదంటే ఒక మనకి సాయిల్కి కానీ మొక్కకి ఒక బూస్టింగ్ ఇస్తుందా, లేదంటే ఏదైనా క్వాలిటీని తీసుకొస్తుందా? ఏ విధంగా పనిచేస్తుంది ఈ పంచగవ్య? ఏ విధంగా పనిచేస్తుంది అంటే మొక్కకు కావాల్సిన అన్ని రకాల పోషకాలను అందించింది. స్థూల పోషకాలు, సూక్ష్మ పోషకాలు, కాంపౌండ్లు, ఆమ్లాలు, యాంటీబయాటిక్స్, బ్యాక్టీరియా, శీలింద్రం ఇవన్నీ అందుతాయి. రోగనిరోధక శక్తి పెరిగిద్ది. వాడిన రైతు ఏం చెప్తున్నాడు అంటే అనగొమ్మ బాగా వస్తుంది, బుట్ట కడుతుంది, పూత పిందే బాగా వస్తుంది, వచ్చింది నిలబడుతుంది, వచ్చిన దిగుబడి మంచి కలర్ ఉంటుంది, నిగారింపు ఉంటుంది. ఎందుకు? ఈ బూడిద గుమ్మడికాయ గుజ్జు కలుపుతున్నాం వలన. తర్వాత లైఫ్ ఎక్కువ ఉంటుంది. దీని యొక్క పంట పండించిన జీవితకాలం కొంచెం ఎక్కువ ఉంటుంది. మార్కెట్లో కొంచెం రేటు పెరుగుతుంది. ఇతర రసాయనిక మందులు పెరుగుదలకి ఇట్లాంటి వాటికి వాడే క్రమంలో వాటితో పోల్చుకుంటే ఇది తక్కువలో పని అవుతుంది. ముఖ్యంగా మిరప తోటలు ఉన్నాయి. మిరప తోటకి బొబ్బర తెగులు అనేది వచ్చింది, ఎకరాలు పీకేశారు. అటువంటి చేలుకు కూడా ఈ పంచగవ్య వాడుకోవచ్చు. పంచగవ్య వాడితే వచ్చిన బొబ్బర తెగులు తగ్గదు, దాన్ని తట్టుకొని నిలబడి ఆపిద్ది, కొత్తగా రానియకుండా ఆపిద్ది. వచ్చిన చెట్టుకి కూడా కాయ వచ్చింది. 11 నుండి 12 రోజులు ఈ పవరు ఆ మిరప మొక్క మీద ఉంటుంది. మళ్ళీ 15 రోజుల తర్వాత మనం ఇంకోసారి పిచికారీ చేసుకోవచ్చు. ఆ విధంగా పిచికారీ చేసుకుంటే మంచి ఫలితాలు పొందవచ్చు. చేపల చెరువులకి, రొయ్యల చెరువులు కూడా వాడచ్చు. ఏ విధంగా? వాటికి 2 రకాలుగా వాడతారు. నీళ్ళ మీద పైన అప్లై చేయటం ఒక పద్ధతి. మేతతో పాటు కలిపి 1 కేజీ మేతకి 30 ml కలిపి ఒక రోజులో ఒక మేతలో కలిపి ఇస్తారు. కొంతమంది కొద్దిగా నల్ల బెల్లమని పంచగవ్య కలిపి కేజీ మేతకి 30 ml కలిపి మేతతో పడిస్తారు.
దీనివల్ల ఉపయోగం ఏమిటి అంటే ఆక్వాలో బాటమ్ నీట్గా ఉంటుంది. ఈ కెమికల్ ఇవన్నీ వాడిన తర్వాత మొత్తం పట్టేసిన తర్వాత బాటమ్ అడుగున కాఫీ రంగులోకి వెళ్తుంది. అట్లాంటిది ఈ పంచగవ్య వాడితే ఆ కాఫీ రంగులోకి వెళ్ళదు, బాటమ్ నీట్గా ఉంటుంది. వైట్ గడ్స్కి ఉపయోగపడుద్ది. బాగా ఖరీదైన ప్రోబయోటిక్స్ వాడుతూ ఉంటారు. వాటిని పూర్తిగా ఆపేసి పంచగవ్య వాడుకోమని చెప్పను, కానీ వాటిని తగ్గించుకొని ఆ ఖరీదైన వాటిని తగ్గించుకొని ఆ ప్లేస్లో ఈ పంచగవ్య వాడుకుంటే మీకు మంచి ఫలితం వచ్చింది. ఫలితం మీకు 15 రోజుల్లో 10 రోజుల్లో తెలిసిద్ది. మీకు ఆక్వా కూడా దీన్ని ఉపయోగించుకోవచ్చు, చాలా మంచి ఫలితం ఉంటుంది. పంచగవ్య అనేది మన పూర్వీకులు మనకిచ్చిన ఒక గొప్ప వరం అండి. పంచగవ్యాన్ని అంటే ప్రధానంగా అంటే ఎటువంటి పంటల మీద ఉపయోగించుకోవచ్చు? అన్ని రకాల పంటలకి వాడుకోవచ్చు అండి. అన్ని రకాలకి కూరగాయ మొక్కలకు వాడుకోవచ్చు, మాగాడికి వాడుకోవచ్చు, హార్టికల్చర్ క్రాప్లకు వాడుకోవచ్చు. తర్వాత మీకు ఏదైనా సరే క్రోటన్స్, ఇంటి దగ్గర పెరిగే పూల మొక్కలు, వీటికి క్రోటన్స్కి వీటన్నిటికీ కూడా ఉపయోగించుకోవచ్చు అండి. ఓన్లీ మెయిన్గా తెగుళ్ళని రానికుండా వచ్చిన తెగుళ్ళని తట్టుకొని నిలబడటానికి ఉపయోగపడుతుంది. మొక్కకి బలంగా పెరగడానికి, పోషకాలను అందించడానికి, వేరు వ్యవస్థ బాగా పెరగడానికి, వేరు నుండి ఆకు చివరి భాగం వరకు నీటిని, ఆహారాన్ని సరఫరా చేసే సిస్టమ్ క్యూర్ అవడానికి వీటన్నిటికీ ఉపయోగపడుతుంది. ఈ పోషకాలను వీటన్నిటిని అందించేది ఇది ఒక వాహకం. ఓకే, ఈ మొక్కలకి వీటన్నిటికీ అందించేది ఈ పంచగవ్య ఒక వాహకం, ఈ పోషకాలను అన్నింటిని అందించడానికి. ముందుగా పంచగవ్య తయారు చేసే విధానం చూద్దాం. ఇప్పుడు పంచగవ్య తయారు చేసే విధానం తెలుసుకుందాం. ముందుగా ఆవు పేడ, నాటావు పేడ వేసిన తర్వాత 8 నుండి 10 గంటల్లో మనకు వాడుకోవటానికి ఉపయోగం. దీనిలో చెత్త పరకలు ఏమైనా ఉంటే తీసేసుకొని, చెత్త పరకలు ఏమో నిర్ధారించుకున్న తర్వాత ఆవు నెయ్యి ఈ పేడలో కలుపుతున్నాను. 5 కేజీలు ఆవు పేడ తీసుకున్నామండి. దానికి నెయ్యి ఎంత యాడ్ చేయాల్సి వస్తుంది? 5 కేజీలు ఆవు పేడ తీసుకున్నాము. 5 కేజీల ఆవు పేడకి 1/2 కేజీ ఆవు నెయ్యి తీసుకున్నాం. ఈ రెండు కూడా మొత్తం మిక్స్ అయిపోవాలి. పేడ నెయ్యి కలిపాను, ఈ రెండు కూడా మిక్స్ అయిపోవాలి. ఇప్పుడు మొత్తం నెయ్యి వాసన మొత్తం చూసి గమనించారా? ఇట్లా పేడ నెయ్యి రెండు కలుపుకున్న తర్వాత దీనిలో అరటిపండు గుజ్జు, మిగల పండిన అరటిపండు గుజ్జు కలుపుకుందాం. ఇదిగోండి అరటిపండు గుజ్జు. ఈ గుజ్జు దానిలోకి గుజ్జు తీసి కలుపుకుందాం. తొక్కలు తీసేసి మిగల పండిపోయిన అరటిపండు గుజ్జు. ఒక కేజీ 5 కిలోలు ఆవు పేడ, 1/2 కేజీ ఆవు నెయ్యి, 1 కేజీ అరటిపండు గుజ్జు, మిగల పండిన అరటిపండు గుజ్జు. ఈ బ్యాక్టీరియా మొత్తానికి కూడా నల్ల బెల్లం, ఈ అరటిపండు గుజ్జు ఆహారం. మనకు కావాల్సిన గుడ్ బ్యాక్టీరియా డెవలప్ అవటానికి మనం ఇచ్చే ఆహారం. గమనించారా వాసన ఎట్లా వస్తుందంటారు ఇందాకటికి ఇప్పటికి? అవును. ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఈ విధంగా కలుపుకోవాలి. ఎన్ని డేస్ అండి అలా? ఇట్లా 4 రోజులు కలపాలండి. 4 రోజుల పాటు ఉదయం సాయంత్రం ఇట్లా కలుపుకోవాలి. ఈ 4 రోజుల్లో ఎప్పుడైనా సరే, మొదటి రోజు దగ్గర నుండి 4 రోజులలోపు ఎప్పుడైనా సరే మీ అవకాశాన్ని బట్టి బూడిద గుమ్మడికాయ గుజ్జు కలుపుకోండి. ఈ తయారు చేసేటప్పుడు ఆరోగ్యానికి కూడా మంచిది, చర్మ వ్యాధులు రావు. ఏదైనా మచ్చ కానీ ఇట్లాంటిది ఉన్నా మొత్తం క్లియర్ అయిపోతాయి. అంటే తయారు చేసేటప్పుడు ఆ వ్యక్తికి కూడా బెనిఫిట్ అవుతుంది. మొత్తం మిక్స్ అయిపోయింది కదా. ఇప్పుడు మీరు వీడియో తీస్తున్నారు కాబట్టి మొదటి రోజే గుమ్మడికాయ కూడా కలిపేస్తున్నారు. గుమ్మడికాయ గుజ్జు 1 కేజీ. బూడిద గుమ్మడికాయ గుజ్జు ప్రపంచంలోనే ఎక్కువ పోషకాలు ఉన్న ఆహార పదార్థం ఏదైనా ఉంది అంటే వాటిలో గుమ్మడికాయ గుజ్జు ఒకటి. ఒక్కసారి గమనించండి, ఈ అంచు ఎట్లా ఉంది, ఎంత గట్టిగా ఉంది, కత్తిపీటకు కూడా తెగనంత గట్టిగా ఉంది. లోపల చూడండి, ఏలి పెడితే మెత్తగా వెళ్ళిపోతుంది. ప్రకృతిలో చూడండి ఎంత విలువైన పోషకాలు ఉన్నటువంటి ఆహారం, దీనికి రక్షణ కవచంగా ఈ పెంకు ఏర్పడింది.
దీని లోపలది నిల్వ ఉంటుంది. ఇది దోసకాయ కన్నా ఇంకా తేలిగ్గా ఉంటుంది. ఈ బూడిద గుమ్మడికాయ వాడటం వలన మీకు వచ్చే దిగుబడి మంచి నిగారింపుతో ఉంటుంది. ఈ బూడిద గుమ్మడికాయని యాడ్ చేయడానికి గల ప్రధాన కారణం దాని గురించేనండి. మీకు వచ్చే దిగుబడి మంచి నిగారింపుతో వచ్చింది. ఎక్కడైనా వీడియోలో కానీ ఎవరైనా సరే పంచగవ్య బూడిద గుమ్మడికాయ గుజ్జు అన్నారంటే మా వీడియో చూసి వాళ్ళు నేర్చుకొని శిక్షణ పొంది చేసినదే ఉండదు. మా గురువు గారు ఇందాక చెప్పాను కదా, కన్నెగంటి వెంకటేశ్వర గారు, ఆయన దగ్గర నేను శిక్షణ పొందాను. ప్రతిరోజు ఉదయం సాయంత్రం పిసకాలి. విధంగా ఒక 4 రోజులు అంటే ప్రతిరోజు కలపడం వల్ల ఎటువంటి ప్రతిరోజు కలపడం వలన 1 గ్రాము నాటు ఆవు పేడలో 3 కోట్ల బ్యాక్టీరియా ఉంటుంది. ఆ బ్యాక్టీరియా మొత్తం కూడా ఈ విధమైన కలపటం వలన మల్టిప్లై అవుతూ ఉంటుంది. దానికి కావాల్సిన ఆహారం ఉంది, చెడు బ్యాక్టీరియా ఉండదు. ఈ విధంగా కలుపుతున్నప్పుడు ఆక్సిజన్ అందింది. సమానంగా చేసి ఎండాకాలం అయితేనేమో ఒక గుడ్డ తీసుకొని తడిపి దీని మీద కప్పేసుకోవచ్చు. ఈ చలికాలం కాబట్టి ఏమి ఇబ్బంది లేదు, పైన వేసుకోవచ్చు. ఇది కుక్కలకి దూరంగా ఉంచాలి, జంతువులకి. ఎందుకు అంటే ఇది మొత్తం కూడా నెయ్యి వాసన వస్తుంది కాబట్టి మొత్తం తినేస్తుంది. ఈ విధంగా సరి చేసుకొని దీని మీద కూడా కప్పుదాం. ఇట్లా 4 రోజుల పాటు తీయటం, రోజు కలపటం చేయటం. తర్వాత 5వ రోజు మిగతా అన్నీ కలుపుకుందాం. ఈ విధంగా కప్పేసాం. ఇది మొదటి రోజుది. ఈరోజు ఇప్పుడు ఇంతకుముందు 4 రోజుల క్రితం కలిపింది తీసి దానిలో కలుపుకుందాం. ఇది వచ్చేపాటికి కింద పెడదాం. ఇది 4 రోజుల పాటు కలిపినది. ఇది వాళ్ళ 5వ రోజు. ఇది చూసారా, ఇందాక కలిపిన దానికి ఇప్పుడు చాలా తేడా కనపడుతుంది. 4 రోజులు గడిచింది కదా. దీని మొత్తాన్ని ఈ బేషన్ సరిపోదు కాబట్టి ఒక ప్లాస్టిక్ డ్రమ్ము తీసుకుందాం. ఇది సుమారుగా 80 లీటర్లు అట్లా పట్టే డ్రమ్ అన్నమాట. ఇది దీనిలోకి తీసుకుంటున్నాం. మీరు గమనించారా, ఇది ఈ తయారు చేసే విధానంలో ఎక్కడా కూడా లోహం వాడాల. దీనికి మట్టి కుండల్లో కానీ ప్లాస్టిక్లో కానీ వాడాలి. మనం పెద్ద మొత్తంలో తయారు చేస్తున్నాం కాబట్టి ప్లాస్టిక్ వాడుతున్నాం మనం. దీనిలో ముందుగా ఏమేమి కలిపాం దీనిలో మరొకసారి చూస్తున్నాను. ఆవు పేడ, ఆవు నెయ్యి, బూడిద గుమ్మడికాయ గుజ్జు, మిగిలిపోయిన అరటిపండు గుజ్జు, ఈ 4 దీనిలో కలిపాం. 4 రోజుల పాటు ఉదయం సాయంత్రం పిసికాం. 5వ రోజు వచ్చేసి దీనిలో మొదటగా ఆవు పాలు కలుపుదాం. ఆవు పాలు, నాటు ఆవు పాలు. ఎన్ని లీటర్లు? 5 కేజీల పేడకి 1/2 కేజీ ఆవు నెయ్యి కలిపాం. 1 కేజీ మిగిలిపోయిన అరటిపండు గుజ్జు కలిపాం. 1 కేజీ బూడిద గుమ్మడికాయ గుజ్జు కలిపాం. 2 లీటర్ల ఆవు పాలు కలుపుతాం దీనిలో. ఆవు పాలు అంటే పచ్చి కలపాలా, ఏం చేయాలి? నేను శిక్షణ పొందేటప్పుడు ఆవు పాలు అన్నారు అంతవరకే. దీనిలో ఏ కలపాలి ఎవరైనా అడిగితే తెలిసింది డౌటు. పోనీ ఎవరైనా తయారు చేసేవాళ్ళు ఉంటే వాళ్ళని అడగచ్చు. 18 సంవత్సరాల క్రితం ఎవరు లేరు తయారు చేసేవాళ్ళు. చివరికి ఏం నిర్ణయించుకున్నాం, మనుషులు తాగటానికి కాగబెట్టుకొని చల్లార్చిన పాలు తాగుతున్నాం కదా, ఈ పంచగవ్యాలు కూడా అయ్యే వాడదామనే ఉద్దేశంతో కాగబెట్టి చల్లార్చి కలిపాం. తర్వాత ఆవు పెరుగు, ఆవు పాలు 2 లీటర్లు కలిపాం. ఇప్పుడు ఆవు పెరుగు 2 లీటర్లు కలుపుతున్నాం. గేదె పెరుగులాగా ఇది చిక్కగా ఉండదు, తిక్కగా ఉండదు, పలచగా ఉంటుంది. ఆవు పెరుగు 2 లీటర్ల ఆవు పెరుగు ఇప్పుడు కలిపాం. మరొకసారి చెప్తా చూడండి. దీనిలో ఆవు పేడ, ఆవు నెయ్యి, బూడిద గుమ్మడికాయ గుజ్జు, అరటిపండు గుజ్జు 4 కలిపింది 4 రోజులు ఉంచాం. 5వ రోజు వచ్చేసి ఆవు పాలు, ఆవు పెరుగు కలిపాం. ఇప్పుడు ఆవు మూత్రం కలుపుదాం. ఆవు మూత్రం ఎంత కలపాలి? 3 లీటర్లు. 3 లీటర్ల ఆవు మూత్రం దీనిలో కలుపుదాం. ఆవు మూత్రం పాలిచ్చే ఆవుది పోసేటప్పుడు కింద పడకుండా పట్టి తీసుకొచ్చింది అనమాట. చూసారా ఎంత స్వచ్ఛంగా ఉందో? ఇది తెలుస్తుందా మీకు? ఎంత పాతదైతే అంత మంచిది. ఇది పోయిన సంవత్సరం మూత్రం. 1 2
3 లీటర్ల ఆవు మూత్రం దీనిలో కలిపాం. ఇప్పుడు ఆవుకు సంబంధించిన 5 దీనిలో కలిసినాయండి. ఆవు మూత్రం చూసారా ఎంత స్మెల్ వస్తుందో. తర్వాత కళ్ళు 3 లీటర్ల కళ్ళు. ఈ కళ్ళు అంటే తాటి కళ్ళ ఈత కళ్ళు? ఏది అందుబాటులో ఉంటే అదండి కళ్ళు. ఈత కళ్ళు అయినా పర్వాలేదు, తాటి కళ్ళు అయినా పర్వాలేదు. కానీ ఈస్ట్తో తయారు చేసింది మాత్రం క్వాలిటీ ఉంటుందా. మొదటి సంవత్సరం మేము వాడాము 19 సంవత్సరాల క్రితం. ఈస్ట్తో చేసింది పోసామని. కళ్ళు కలిపే ఉద్దేశం ఏంటంటే ఫెర్మెంటేషన్ మనకి స్పీడ్గా అవటం కోసం. మూడు లీటర్ల కళ్ళు కలిపాము ఇప్పుడు దీన్ని. తర్వాత కొబ్బరి నీళ్ళు, కొబ్బరి పట్టినటువంటి లేత కొబ్బరి నీళ్ళు. ఒకటి, రెండు, మూడు. మూడు లీటర్ల కొబ్బరి నీళ్ళు పోసాం. ఈ పంచగవ్య అనేది కూలీల మీద ఆధారపడి వాళ్ళకు వదిలేసి మనం చూడకూడదండి. ఇది సొంత మనిషి అయి ఉండాలి. ఒకసారి చూడండి ఏమేమి కలిపాను దీనిలో. ఆవు పేడ, ఆవు నెయ్యి, బూడిద గుమ్మడికాయ గుజ్జు, మిగలపండిపోయిన అరటిపండు గుజ్జు, ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు మూత్రం కలిపాము. ఇప్పుడు నల్ల బెల్లం కలుపుదాం. కొబ్బరి నీళ్ళు కలిపాను, కళ్ళు కలిపాను. ఇప్పుడు నల్ల బెల్లం. ఇప్పుడు 1 కేజీ నల్ల బెల్లం కలిపాను దీనిలో. ఒకసారి చేతితో తిప్పుతున్నానండి. నల్ల బెల్లం దొరకలేదనుకోండి, 1 కేజీ నల్ల బెల్లం 3 లీటర్ల ఆవు చెరుకు రసంతో సమానం. చెరుకు రసం తీసుకొని నిమ్మకాయ పెట్టకుండా ఐస్ వేయకుండా 3 లీటర్లు తెచ్చుకొని దీనిలో కలిపేసేయండి. ఈ బెల్లం పొడిగా ఉంది కాబట్టి డైరెక్ట్గా దీనిలో కలిపేసా. 1 కేజీ నల్ల బెల్లం కలిపాను కదా, 3 లీటర్ల నీరు దీనిలో కలుపుతున్నా. ఏ నీరు కలపాలి ఎక్కడైనా రాసి ఉంటుందా? ఎక్కడా రాసిలేదు ఏ నీరు కలపాలనేది. పంచాయతీ నీళ్ళు, మున్సిపాలిటీ నీళ్ళు కాకుండా రెండు, మూడు. ఈ పంచాయతీ నీళ్ళు, మున్సిపాలిటీ నీళ్ళు కాకుండా బోరు నీళ్ళు కానీ బావి నీళ్ళు. బోరు నీళ్ళు అయితే మంచి శ్రేష్టం అనమాట. ఆ బోరు నీళ్ళు 3 లీటర్లు దీనిలో కలిపా. అదే పౌడర్ రూపంలో లేకుండా నల్ల బెల్లం గడ్డల రూపంలో ఉంటే బయట పక్కనే 3 లీటర్లలో దీనిలో వేసి బాగా పానకంలా చేసుకుని అప్పుడు కలిపేవాళ్ళం. దీనిలో అయిపోయింది కలపడం. ఇప్పుడు పాత పంచగవ్య కలుపుదాం. ఈ పాత పంచగవ్య అంటే పాతదంటే ఏదో పాడైపోయిందని కాదు, తయారైన పంచగవ్య. తయారైన పంచగవ్య 22 రోజుల తర్వాత వడగట్టింది కలుపుదాం. ఈ తయారైంది కలపాలి అని ఎక్కడా చెప్పలా. మనం ఇన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్లో మనంతగా మనం తెలుసుకుంది. ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను. జిలేబీ పిండి తయారు చేసేటప్పుడు పాత పిండి కొంచెం కలుపుతారు దానిలో, తొందరగా పులియటం కోసం, తొందరగా ఫెర్మెంటేషన్ కోసం. అదే ప్రాసెస్ మన పంచగవ్య కూడా ఎందుకు చేయకూడదని ఆలోచన వచ్చి ఈ 5వ రోజు పంచగవ్య కలిపేటప్పుడు 21 రోజుల పాటు నిల్వ ఉండి తయారైనటువంటి పంచగవ్యని దీనిలో 2 లీటర్లు కలుపుదాం. 1 లీటర్ అయినా పర్వాలేదు, 2 లీటర్లు అయినా పర్వాలేదు. ఇది మన సొంతదే కాబట్టి 2 లీటర్లు కలుపుతున్నాను అనమాట. చూడండి తయారైన తర్వాత పంచగవ్య ఎంత మంచి వాసన అవుతుందో. 2 లీటర్లు తయారైన పంచగవ్య కలిపే దీనిలో అన్నీ పడ్డాయి దీనిలో. చివరగా దర్భగడ్డి. ఏంటిది? ఇది ఎక్కడ కనపడలేదు, ఎక్కడ తెలియదు, ఇది ఎందుకు చెబుతున్నారు అని అంటారేమో. ఇది దర్భ. ఎట్లా చెప్పాలి మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, పూజలు జరిగేటప్పుడు
బ్రాహ్మణులు మీ చేతికి వేలికి కట్టుకోండి అని చెప్పిస్తారే, అదే ఇది. ఆ దర్భగడ్డే ఇది పోషకాలు ఉంటుంది. ప్రతిరోజు తిప్పుతున్నప్పుడు దాంతోపాటు ఇది కూడా తిరుగుతూ ఉండి విలువైన పోషకాలు మనకు అందించిద్ది అనమాట. అందుకని ఈ దర్భ కూడా కొద్దిగా దీనిలో కలుపుతున్నాను. దీనిలో దర్భ కూడా వేసాను, చూసారా, కలిపాను. ఇప్పుడు దర్భ కూడా వేసేసాం. దీనిలో ఏమేమి వేసాను, ఎంత వేసాను మరొకసారి చెబుతా చూడండి. 5 కేజీలు ఆవు పేడ, 1/2 కేజీ ఆవు నెయ్యి, 1 కేజీ బూడిద గుమ్మడికాయ గుజ్జు, 1 కేజీ మిగలబండిపోయిన అరటిపండు గుజ్జు, 2 లీటర్ల ఆవు పాలు, 2 లీటర్ల ఆవు పెరుగు, 3 లీటర్ల ఆవు మూత్రం, 1 కేజీ నల్లబెల్లం. ఈ నల్లబెల్లం 1 కేజీ వేసిన తర్వాత 3 లీటర్ల నీరు కలిపాం. దీనిలో బోరు నీళ్ళు, 3 లీటర్ల కొబ్బరి పట్టినటువంటి కొబ్బరి నీళ్ళు, లేత కొబ్బరి నీళ్ళు. ముదురు ఈ టెంకాయ నీళ్ళు గుళ్ళో కొట్టిన ఈ పనికిరావండి. మనుషులు తాగటానికైనా ఈ పంచగవ్యకైనా సరే లేతగా ఉన్నది కొబ్బరి పట్టినటువంటి లేత వగరు నీళ్ళు 3 లీటర్లు, కళ్ళు 3 లీటర్లు. ఇవన్నీ కలిపి కొద్దిగా దర్భగడ్డ వేసాము. పాత పంచగవ్య 2 లీటర్లు కలిపాం. ఇవన్నీ దీనిలో కలిపాము. ఇప్పుడు దీన్ని ప్రతిరోజు ఉదయం సాయంత్రం తిప్పాలి. దేంతో తిప్పాలి? కర్ర పెట్టి. ఏం కర్ర? మామిడి, జమ్మి, జువ్వి, నేరేడు, మారేడు, రావి, వీటిలో ఏదైనా కానీ ఒక కర్ర తీసుకొని దాని తోలు తీసేసి ఇట్లా పెట్టి సవ్య దిశలో తిప్పుదాం. చూసారా, పాత పంచగవ్య కలపంగానే పొంగు వస్తుంది. ఈ 2 కూడా చర్య జరుగుతున్నాయి లోపల, పొంగులా కనపడుతుంది చూడండి. అవునండి, ఈ 2 చర్య జరుగుతున్నాయి. కొద్దిసేపటికి ఆ పొంగు అయిపోద్ది అనమాట. పొంగింది చూడండి. ఈ పని లేదు, మూత పెట్టకూడదు. మూత పెడితే దీనిలో ఉన్న బ్యాక్టీరియాకి ఆక్సిజన్ అందాలని చెప్పాం కదా. ఆహారం మనం ఇచ్చాం, నల్ల బెల్లము. అంటే పర్టికులర్గా ఆకారాలనే యూజ్ చేయడానికి గల కారణం మనది చాలా చిన్న బుర్ర అండి. ఆ శిక్షణ తీసుకున్న టైంలో అంత లోతుగా వెళ్ళలేదు. వీటిలో విలువైన పోషకాలు ఇవన్నీ కూడా దీంతో పాటు అందుతాయి. దీన్ని ఈగలో దోమలో పడకుండా ఒక మెస్ లాంటిది కప్పుదాం దీని మీద. ఇది గాలికి ఎగిరిపోకుండా ఒక తాడు కడదాం. ఇదేం మెస్సు? ఇది ఫిల్టర్ చేసే మెషే. ఇది 5వ రోజు కార్యక్రమం పూర్తయింది. ప్రతిరోజు ఉదయం సాయంత్రం తిప్పాలి. ఎన్ని రోజులు? 21 రోజుల పాటు. సో 21 రోజుకి తయారవుతుంది. 21 రోజుల పాటు ఉదయం సాయంత్రం తిప్పిన తర్వాత 22వ రోజు వడగట్టి వాడుకోవటం. అంటే టోటల్ ప్రాసెస్ ఫస్ట్ 5 days. ఫస్ట్ మొత్తం 1వ రోజు నుండి 4వ రోజు వరకు పేడ ఎన్ని వేసి బాగా పిసికాము. 5వ రోజు ఎన్ని కలిపాము. 5వ రోజు నుండి 21వ రోజు వరకు. అంటే ఇప్పుడు టోటల్ ప్రాసెస్ మొత్తం 21 రోజులే. ఈ 21 రోజుల్లో ఇది పూర్తిగా తయారైపోద్ది అనమాట. తయారైన పంచగవ్య మీకు చూపిస్తాను ఇప్పుడు. ఫిల్టర్ చేసింది మీకు చూపిస్తాను ఇప్పుడు. ఇక్కడ మీరు చూస్తున్న డ్రమ్ములు ఈ వరుసలన్నీ కూడాను 21 రోజులు కంప్లీట్ అయిపోయినాయండి. వీటిని ఫిల్టర్ చేసుకొని వాడుకోవటం, రెడీ టు యూజ్ అనమాట. ఇదిగో ఇక ఈ పొయ్యి మీదే మనం పాలు కాబెట్టుకుంటాం. కొబ్బరి నీళ్లు ఇక్కడే కొట్టిస్తాం, మనం బయటికి వెళ్ళాం. కొబ్బరి నీళ్లు 5వ రోజు బాగా కీలకం. ఆ రోజు బయటికి వెళ్ళి కొబ్బరి నీళ్ళు తీసుకురావటం ఇట్లాంటివి చేయటానికి సాధ్యం కాదు. అందుకని ఏం చేస్తామంటే ఇక్కడికే తీసుకొచ్చి మనకు కావాల్సినవి కలుపుకుంటాం అనమాట. ఆ కొబ్బరి నీళ్లు కలిపిన తర్వాత వాటిని ఎండబెట్టుకొని వాటితోటి ఆవు పాలు కాగబెట్టుకుంటాం. ఇక్కడ తోడేసుకుంటాం మనమే. తర్వాత పాలు కూడాను తెల్లారి 5వ రోజు 4వ రోజు కాగబెట్టి తోడేసుకుంటాం. 5వ రోజు పాలు కాగబెట్టి వాటిని చల్లార్చి అవి మనం పంచగవ్యలో కలుపుకుంటాం అనమాట. ఇది వచ్చేపాటికి 21 రోజులు కంప్లీట్ అయిపోయి 2-3 సార్లు వడగట్టినటువంటిది. ఇందాక మనం దాని మీద కప్పాము చూసారు వడగొడ్డ, దాంతో ఫిల్టర్ చేసింది. సురేంద్ర గారు, అంటే ఈ తయారైన ఈ పంచగవ్య అంటే ఎంతకాలం నిల్వ ఉంటుంది? ఈ తయారైన పంచగవ్య 6 నెలల పాటు నిల్వ ఉంటుందండి. 6 నెలల పాటు నిల్వ ఉంటుంది. 100 లీటర్ల నీటికి 3 లీటర్లు, 100 లీటర్ల నీటికి 3 లీటర్లు ఈ పంచగవ్య కలిపి సాయంత్రం వేళల్లో పిచికారీ చేయాలి. ఎండ ఎక్కువగా ఉంటే కంపల్సరీగా సాయంత్రమే పిచికారీ చేయండి. చలికాలంలో అయితే ఉదయమైనా పర్వాలేదు, ఎండ తక్కువగా ఉండాలి. ఎందుకు? దీనిలో బ్యాక్టీరియా ఉంటుంది, శిలీంధ్రం ఉంటుంది, మేలు చేసి చాలా ఉంటుందని చెప్పాం కదా. ఇదంతా కూడా మీరు పిచికారీ చేసి వచ్చిన తర్వాత ఎండ వేసింది అనుకోండి బాగా, ఆ ఎండలో ఈ బ్యాక్టీరియా మొత్తం డ్యామేజ్ అయిపోతూ ఉంటుంది కదా. మీకు మొక్కగా పట్టేదానికన్నా కూడా డ్యామేజ్ అవ్వడం కూడా ఎక్కువ అవుతూ ఉంటుంది కదా. అందుకోసం సాయంత్రం పూట పిచికారీ చేస్తే రేపు పొద్దున పూట 15-16 గంటల సేపు కూలింగ్ వాతావరణంలో మొక్కకి నేలకి బాగా పట్టిద్ది.
ఈ రోజు పిచికారీ చేస్తే రేపు పొద్దున ఎగ్గి వచ్చింది. ఈ 15-16 గంటల సమయంలో మీకు మొక్కకి నేలకి బాగా పట్టింది. అందుకని సాయంత్రం పూట మాత్రమే పిచికారీ చేయాలి. ఏ ఇతర రసాయనిక మందులు దీంతో పాటు కలపవద్దు. ట్యాంకీలు పిచికారీ చేసే ట్యాంకీలు కూడా శుభ్రంగా కడిగి పిచికారీ చేయండి. ఇంతకుముందు ఏదైనా రసాయన మందులు పట్టుంటాయి కదా కిరాయికి వెళ్ళినప్పుడు, అందుకని శుభ్రంగా కడిగి ఈ పంచగవ్య పిచికారీ చేయండి. బాగా తడిసేటట్టు కొట్టండి, ముద్దగా తడిసేటట్టు కొట్టండి. నేల మీద పడ్డా పనిచేసిద్ది, మొక్క మీద పడ్డా పనిచేసిద్ది, ఏం వేస్ట్ కాదు. పిచికారీ చేయడానికి అనుకూల సమయం సాయంత్రం వేళ. రోజులు అమావాస్య రోజు పైన పిచికారీ చేయవద్దు. అమావాస్య రోజు పంచగవ్య పైన పిచికారీ చేయవద్దు. ఆ రోజు అవకాశం ఉంటే భూమిలో వాడుకోండి. జీవామృతం కానీ పంచగవ్య కానీ ఇట్లాంటివి ఏదైనా సరే భూమిలో వాడుకోవచ్చు. ఈ పంచగవ్య అమావాస్య రోజు ఎందుకు వద్దు అంటే ఆ రోజు ఆకు స్వీకరించే గుణం ఉండదు. సముద్రము పౌర్ణమికి బయటకు వచ్చింది, అమావాస్యకి లోపలికి వెళ్ళింది. అమావాస్యకి లోపలికి వెళ్ళింది అంటే ఆ రోజు స్వీకరించే గుణం ఉంది, స్వీకరించింది. అందుకని భూమిలో వాడుకోమంటున్నాం. పౌర్ణమి రోజు బయటకు వచ్చింది, భూమిలో వేసింది స్వీకరిస్తుంది అంటే ఆకుల ద్వారా వేసింది స్వీకరించింది. అందుకని పౌర్ణమి సమయంలో పిచికారీ చేసుకోండి, అమావాస్య సమయంలో భూమిలో వాడుకోండి. ఈ పంచగవ్య ఒక అద్భుతమైన ద్రావణం అండి. ఇది వేదాల్లో ఉంది, నేను కనిపెట్టింది కాదు. బాగా పనిచేసింది అంటే అది నాటో గొప్పతనం, మన వేదాలు గొప్పతనం, మన పూర్వీకులు గొప్పతనం. ఇది బాగా పనిచేయలేదు అనుకోండి, నేను కానీ ఇంక మరెవరైనా కానీ తయారు చేసిన కూడా సరిగ్గా తయారు చేయలేదని లెక్క. బాగా పనిచేస్తే దాంది గొప్ప, పని చేయకపోతే తయారు చేసిన వ్యక్తి లోపం. దేనిలోనైనా కలిపి వాడుకోవచ్చు. దేనిలో అంటే ఏది జీవ సంబంధించినవి. పురుగు ఉంది, బవేరియా బాసియానా దీంతో పాటు కలిపి వాడుకోవచ్చు. పండాకు మచ్చ తెగులు కొమ్మకుళ్ళు ఉంది, సుడోమరాస్తో పాటు కలిపి వాడుకోవచ్చు. పిండి నల్లి పేనుబంక దోమ ఉంది, వెత్తి సెలిమిలాకానితో పాటు కలిపి ఇది వాడుకోవచ్చు. వారికి సమయం కలిసి వస్తుంది, ఒకేసారి స్ప్రేయింగ్ ఖర్చు తగ్గిద్ది, సమయం కలిసి వచ్చింది. దీంతో పాటు ఆ మందు కలపడం వలన ఆ బ్యాక్టీరియా శిలీంధ్రం మల్టిప్లై బాగా అవుద్ది. ఇట్లాంటి దాంతో కలిపినప్పుడు అది బాగా పనిచేసింది. లేదా జీవామృతం ఉంది, జీవామృతంలో కలిపి వాడుకుంటున్నారు. ఆ జీవామృతం తయారయ్యేటప్పుడు మొదటి రోజు పేడ కలిపే రోజే 1 లీటరు, డబ్బులకి ఇబ్బంది లేదు అంటే 2 లీటర్లైనా పర్వాలా, 1 నుండి 2 లీటర్లు ఆ జీవామృతంలో ఈ పంచగవ్య కలుపుకుంటే ఆ జీవామృతం క్వాలిటీ పెరిగిద్ది, బాగా మల్టిప్లై అయ్యిద్ది, 2 రెట్లు పెరిగిపోద్ది అనమాట. ఇది అట్లా కూడా ఉపయోగించుకోవచ్చు. 6 నెలలు నిల్వ ఉంటుంది. నిల్వ ఉన్నంతకాలం తిప్పుతూ ఉండాల్సిందే మీ దగ్గర. ఇప్పుడు ఇది మూత పెట్టి మీకు వీడియోలు చూపించడం కోసం మూత పెట్టి అట్లా ఉంచాం. కానీ మీకు ఒక 4 రోజులు 5 రోజులు ట్రాన్స్పోర్ట్లో వెళ్ళినా లేకపోతే తిప్పపోయినా పర్వాలా. నేను ఈ మాట చెప్పాను కదా అని చెప్పి మీరేం చేస్తారు, 10 రోజులు 15 రోజులు తిప్పకుండా ఉంటారు. అందుకని ప్రతిరోజు తిప్పాలంటున్నాను. మీ దగ్గరికి చేరిన దగ్గర నుండి ప్రతిరోజు తిప్పుతూ ఉంటుంటే మూత పెట్టద్దు. ఈగలో దోమలో పడకుండా దాని మీద ఏదైనా క్లాత్ లా కప్పి ఉంచుకోండి. అట్లా అయితేనే దీనిలో ఉన్న పనితనం మెరుగ్గా ఉంటుంది. అదే గాలి అందేలాగా ఉండాలి, అంటే క్లాత్ మనం కప్పినప్పుడు ఆక్సిజన్ అందుతుంది. లేదు మీ దగ్గర ఏరేషన్ మిషన్ ఉన్నాయి అనుకోండి, అది దానిలో పైప్ వేసారంటే ఆ క్యాన్లో మీరు ఉపయోగించుకోవచ్చు. దాన్ని డైరెక్ట్ సన్లైట్ కి ఎక్స్పోజ్ అవ్వకూడదు. వద్దండి. ఓకే, నీడ ఉండేలాగా చూసుకోవాలి. నేనేం చెబుతాను, ఎవరు వచ్చినా కానీ ముందు తయారు చేసే అవకాశం ఉంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ తయారు చేసుకోండి. చేసే అవకాశం లేకపోతే మా దగ్గర తీసుకోండి. మీకు చేసేటప్పుడు డౌట్లు వస్తే నన్ను అడగండి, నేను చెబుతా. అంటే మరి మీ యూనిట్లో కనుక చూస్తుంటే చాలా ఎక్కువ క్వాంటిటీలో ఈ మిశ్రమాలు, ఈ కషాయాలు లాంటివి తయారవుతున్నాయి కదా. మరి దీనికి వీటన్నిటికీ బేస్ మనకి ఆవు, నాటు ఆవు, దాని నుంచి వచ్చే మనకి పంచగవ్యాలు కానీ లేదంటే వీటిలో దానిలో భాగంగానే మనకి ప్రధానంగా ఆవు పేడ, ఆవు మూత్రం ఇలాంటివి, లేదంటే ఆవు పాలు, ఇలాంటివన్నీ కూడా అవసరం పడతాయి. మరి మీకు సోర్స్ ఎలా? మాకు 19 సంవత్సరాల నుండి చేస్తానని చెప్పాను కదా. మొదట్లో మా దగ్గర మేపిన ఆవుల నుండి వచ్చిన ప్రోడక్ట్ మాకు సరిపోయింది. ఆవు పేడ కానివ్వండి, పాలు కానివ్వండి, పెరుగు కానివ్వండి, మూత్రం కానీ, నెయ్యి కానీ, ఇది దాని నుండి వచ్చింది మాకు సరిపోయింది. ఇప్పుడు సేల్ పెరిగింది, సప్లై ఎక్కువ చేస్తున్నాం. ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక 3 రాష్ట్రాల్లో ఇంత పెద్ద మొత్తంలో పంచగవ్య తయారు చేసే యూనిట్ మరి ఎక్కడా లేదు. ఇది సక్సెస్ అవ్వడానికి 2 కారణాలండి. మొట్టమొదటి వచ్చేపాటికి నాటు ఆవుకు సంబంధించిన వనరులన్నీ కూడా నాకు దగ్గరలో దొరకటము. రెండోది నాది చిన్న వయసు, తక్కువ వయసులో ఉండటం వలన ఈ 2 కారణాల వలన నేను సక్సెస్ అయ్యాను. ఈ మొత్తం కూడా బయట నుండి కొనుక్కొస్తున్నాం, ఇక్కడ మేపడం సాధ్యం కావట్లా. ఇంత సేల్ మీద ఇన్ని కావాలంటే 200 ఆవులు మేపాలంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న పొజిషన్లో ఇది రాజధాని అయిన తర్వాత ఇంకా ఇబ్బంది అయిపోయింది. వాటి మేత, ఆహారం, పనులు, చాకిరీ, రోగాలు, ఇదంతా పెద్ద సమస్య అయిపోయింది ఇక్కడ ఈ ఏరియాలో. అందుకని మొత్తం బయట నుండి కొనుక్కొస్తున్నాం. ఎట్లాగా, పేడ తాజాది కావాలి అంటే మనకి 5 కిలోమీటర్ల సరౌండింగ్లో ఉన్న గోశాలది అయితే మనకు పని అయింది. పాలు
పాలు ఒక గంట అటు ఇటుగా వచ్చినా పర్వాలేదు, కాగబెట్టుకుని తోడేసుకునేవి కాబట్టి. పాలు దొరికే దగ్గర నెయ్యి దొరకదు. పాలు మొత్తం మనకి ఇచ్చేస్తుంటే నెయ్యి ఎక్కడ ఉండిస్తారు, అందుకని నెయ్యి వేరే చోట తెప్పిస్తాం. రాజస్థాన్ నుండి తెప్పిస్తున్నాం నాట్ ఆయిల్. తర్వాత పాలు ఇక్కడ లోకల్లో తీసుకొచ్చి కాగబెట్టి మనమే తోడేసుకుంటాం. చెప్పాక ఇందాక మీకు ఆ కొబ్బరి నీళ్ళు దీనిలోకి వాడి ఆ కొబ్బరి బుర్రలు ఎండలో పెట్టి ఆ ఆడితోటి పొయ్యి వెలిగించి ఆ పాలు కాగబెట్టుకుని మనం తోడేసుకుని పెరుగు చేసుకుంటున్నాం. ఆడితోటి పాలు కాగబెట్టి చల్లార్చి దీనిలో పోస్తున్నాం, అవి ఉపయోగిస్తున్నాం. తర్వాత మూత్రం ఎంత పాతదైతే అంత మంచిది. మూత్రం వేరే చోట తీసుకొస్తున్నాం. పాలు నెయ్యి పేడ తెచ్చే దగ్గర మూత్రం దొరకదు. ఎక్కడ క్వాలిటీ బాగుంటే అక్కడ ₹1 అదనమైనా సరే ఇచ్చి తీసుకొచ్చి మనం నిల్వ పెట్టుకుని మూత్రం వాడుతున్నాం. అందుకని మొత్తం బయట కొనుక్కొచ్చి తీసుకొచ్చి చేస్తున్నాం. కానీ ఇక్కడ సొంతంగా ఆవులు మేపి చేయటం అనేది ఇప్పుడు ఇక్కడ ఈ ఏరియాలో సాధ్యమయ్యే పని కాదు. అందుకని ఆ విధంగా చేయాల్సి వచ్చింది. అంటే డైరీ ఫార్మ్స్ నుంచి సేకరిస్తున్నారా లేదంటే గోశాల నుండి చేస్తాం. గోశాల నుండి చేస్తాం. ఏది వాడినా కానీ నాటు అవి సుమారుగా 28 నుండి 30 రకాలు ఉన్నాయి మన దేశీయ ఆవులు. వాటిలో ఏదైనా కానీ మనకు పర్వాలేదు ఉపయోగం. మాకు ఇక్కడ లోకల్లో ఒంగోలు జాతి దొరుకుతాయి కాబట్టి వాటి ఉపయోగిస్తున్నాం మేము. ఈ 30 రకాల్లో ఎప్పుడు అయినా వాడుకోవచ్చు. మూత్రం కాబట్టి ఇబ్బంది లేదు, నిలబెట్టుకుంటున్నాం, వాడుకుంటున్నాం వాటిని. ఇక పంచగవ్య ఖరీదు విషయానికి వద్దాం. ఇది ₹102 మాకు తయారీ ఖర్చు పడుతుంది. పంచగవ్య తయారీ ఖర్చు 1 లీటరు ₹102. నేను ₹110 ఇస్తున్నాను. మీకు అనుమానం రావచ్చు, ఇంత చాకరీ చేత ₹8 మార్జిన్కి అసలు ఎట్లా అమ్ముతున్నారు, మీరు చెప్తుంది నిజమా లేకపోతే ఇది ఏంటని మీకు అనుమానం రావచ్చు. ఇది నిజం. ₹8 మార్జిన్కి ఎందుకు చేస్తున్నామంటే ₹102 దాన్ని ఇప్పుడు 200కి అమ్మాను అనుకోండి, ఎంతమంది రైతులు వాడతారు? కొంతమందే వాడతారు. అట్లా కాదు, బాటమ్ నుండి పైదాకా అందరూ అలవాటు పడాలి. తక్కువ మార్జిన్ తోటి ఎక్కువ సేల్ చేద్దాము, లార్జ్ స్కేల్లో చేద్దాము. ఉదాహరణకి 200 పెట్టాను నేను. ఒక 10,000 లీటర్లు అమ్మాలంటే సంవత్సరానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది? అంత రేట్లో అవ్వాలంటే అట్లా అవ్వదు. నేను తక్కువ మార్జిన్ పెట్టాను, బాటమ్ నుండి టాప్ వరకు అందరూ కవర్ అయ్యారు. 1,00,000 లీటర్లు అంటే పెద్ద లెక్కలేదు కాదు. అందుకని నేను తక్కువ మార్జిన్ తీసుకొని లార్జ్ స్కేల్లో తయారు చేసే ఉద్దేశంతో అందరికీ అలవాటు అవ్వాలి, అందరికీ ఎక్కువ మంది ఉపయోగించుకోవాలి. ఉపయోగించడం వల్ల ఏంటి ఉపయోగం? ఉపయోగించిన వ్యక్తి సంతోషంగా ఉంటున్నాడు, పంట మంచిగా వస్తుంది, ఆ పంట తిన్న వ్యక్తి ఆరోగ్యంగా ఉంటాడు. నేల, ముఖ్యంగా నేల, ఈ నేల కూడా సారవంతం అవుతుంది. ఈ 4 బాగున్నప్పుడు తయారు చేసిన వ్యక్తి 5వ వాడిని నేను సంతోషంగా ఉంటున్నాను. ఇంకో చిన్న సంఘటన ఒకటి జరిగింది. 140 కిలోమీటర్ల దూరం నుండి ఒక కుర్రాడు బండి వేసుకొని వచ్చాడు జనవరి నెలలో, మంచులో ఉణుకుతా. ఎక్కడి నుండి వచ్చావు బాబు అన్న, పలానా చోట నుండి వచ్చాను అన్నాడు. ఎన్ని కిలోమీటర్లు? 140 కిలోమీటర్లు. అసలు పొద్దున్న 8 గంటలకు అక్కడ నుండి వచ్చావు, ఏంటి అసలు నీకు, నువ్వు ఎందుకు వచ్చావు, కూర్చో ముందు కూర్చో ఏంటనంటే, నేను మాల వేసుకున్నానండి, గుడికి వెళ్దాం అనుకుంటున్నాను, ఇది పిచ్చిగానే చేసి వెళ్తే నేను ప్రశాంతంగా మళ్ళీ వచ్చిన దాకా నా పైరు రక్షణగా ఉంటుందని చెప్పి నేను వచ్చానండి అన్నాడు. ఎన్ని లీటర్లు తీసుకెళ్ళాడు? 5 లీటర్లు. అతను కొన్న మిరపలు 1 ఎకరం, 1 ఎకరం మిరప కోసం 5 లీటర్ల కోసం 140 కిలోమీటర్లు బండి వేసుకొని పొద్దున్న చీకటితోటి బయలుదేరాడికి వచ్చి తీసుకెళ్ళాడు అంటే అసలు ఆ మాట చూస్తుంటేనే నాకు ఒక రకమైన ఇది అనిపించింది. మీరు మాటలతో చెప్పగలుగుతాం ఇది, ఇలాంటివి ఎన్నో మీకు అట్లాంటివి ఎన్నో. ఇప్పుడు ఎప్పుడన్నా కొంచెం బద్ధకం వచ్చింది, కొంచెం కూర్చొని ఏదైనా రేపు చేద్దామని అనిపించిరా, ఈ 140 కిలోమీటర్లు వచ్చిన బండి ఆ సంఘటన గుర్తొచ్చింది. అస్సలు బద్ధకం, ఏ రోజు చేసిన ఆ రోజు చేయాలి, మీకు అదే ఎనర్జీని ఇస్తుంది అంతే. నాకు ఇది ప్యాషన్. ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 దాకా ఇదే పని. నాకు ఓపికనంత వరకు చేస్తాను. 19 సంవత్సరాల నుండి చేస్తున్నా, ఇంకా 30 సంవత్సరాలు దృష్టిలో పెట్టుకుని తయారు చేస్తున్నా. చివరి గంట సమయం కేటాయించాను. నువ్వు ఇప్పుడు ఏం చేస్తావు అంటే ఆ చివరి గంట కూడా నేను ఇక్కడే కలపాలని కోరుకుంటా. తయారు చేసుకోమని చూస్తున్నాను, చేసుకునే అవకాశం లేకపోతే మా దగ్గర తీసుకోమంటున్నా. ఈ 3 రాష్ట్రాలకి ఎక్కడ కావాలన్నా మేము పంపించే అవకాశం ఉంది. ₹110 ఈ రోజు రేటు, 2024లో ఇప్పుడు ₹110 ఇస్తున్నాం ఇది రేటు. ఓకే, తక్కువ మార్జిన్. తర్వాత ఇది ₹110 సురేంద్ర ఇస్తున్నాడు, మనం కూడా 110కే ఇవ్వాలి అని చెప్పి మీరు క్వాలిటీలో రాజీ పడద్దు. మీకు గిట్టుబాటు కాకపోతే ₹5 పెంచి తీసుకోండి, లేకపోతే ₹10 పెంచి తీసుకోండి. క్వాలిటీ ఇచ్చే టైంలో రైతు ఎవరన్నా అంటే మీలాగా తయారు చేసుకునే వాళ్ళు ఉంటే తయారు చేసి అమ్మాలి అని తయారు చేసి తోటి రైతులకి ఇవ్వాలి అనే ఆలోచన ఉంటే వాళ్ళకి చెబుతున్నాను, క్వాలిటీలో రాజీ పడద్దు. ఇది నిలబడితేనే మనం నిలబడేది, భవిష్యత్తు తరాలకి అందించేది ఇది.
ఇది మనం కనిపెట్టింది కాదు, ఇది మన ఇంట్లో దాచేసుకుని పేటెంట్ తీసుకుని దాచుకునేది కాదు. క్వాలిటీలో రాజీ పడద్దు, నేను అంతే రాజీ పడను. అంతఃకరణ శుద్ధితోటి చేయాలి ఇది. మీకు గిట్టకపోతే ఇంకో 10 రూపాయలు పెంచి తీసుకోండి. మీకు నాకు 102 రూపాయలు పడింది, మీకు 115 రూపాయలు ఎందుకు పడుతుంది అనుకోవచ్చు. నిన్న కొబ్బరి నీళ్ళు ఉన్నాయి 1500 లీటర్లు నేను బల్క్లో తెప్పిస్తున్నా. నల్ల బెల్లం ఉంది 3 టన్నులు ఒకేసారి తెప్పిస్తున్నా. ఆవు పాలు ఉంది ఒకేసారి బుక్ చేస్తాను నేను. నాకు ఇన్ని రోజులు నాకు ప్రతిరోజు ఆవు పాలు బుక్ చేస్తున్నా. నాకు ₹1 తక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది, ₹1 తక్కువకి ఇస్తారు బల్క్లో తెచ్చుకున్నాను కాబట్టి. మీరు ఇప్పుడు ఈరోజు చేసిన బ్యాచ్ ఉంది, దీని ప్రకారం చేయాలంటే ఎక్కువ రేటుకి వెళ్ళాలి. నేనైనా సరే క్యాన్ పట్టుకొని అక్కడికి వెళ్ళాలి, కొబ్బరి నీళ్ళు కొట్టించుకోవాలి, మనకు కావాల్సినవి మన క్యాన్లో తీసుకుని రావాలి. ట్రావెలింగ్ అయితే అక్కడ వాడు చెప్పిన రేటు ఇచ్చి రావాలి. గిట్టుబాటు కాదు, ₹1 పెంచి తీసుకోండి తోట రైతులకు ఇచ్చేటప్పుడు. మీ సొంతానికి వాడుకునే వాళ్ళకి వాడుకునే ఇబ్బంది లేదు. ఈ పంచగవ్య అంటే ఇంతకుముందు మీరు రైతు వారికి చెప్పారు 100 లీటర్లకి మెజర్మెంట్ చెప్పారు. 3 లీటర్లు 3 లీటర్లు పంచగవ్య యాడ్ చేసి అట్లా ఎన్ని రోజులకి మనం ఇది స్ప్రే కానీ చేస్తే 15 రోజుల పాటు దీని పనితనం మొక్క మీద ఉంటుంది. ఒకసారి పిచికారీ చేస్తే 15 రోజుల పాటు దీని పనితనం మొక్క మీద ఉంటుంది. మెయిన్ పిచికారీ అనే భూమిలో కూడా వాడుకోవచ్చు. భూమిలో వాడుకుంటానికి నేనేం చెబుతున్నానంటే ఖర్చు కూడా చూసుకోవాలి కదా, డబ్బులు కూడా. అందుకని జీవామృతం తయారయ్యేది చేసుకోండి. ఆ జీవామృతంలో ఈ 2 లీటర్లు కలుపుకోండి అని చెబుతున్నా సలహా. జీవామృతం ఎంత, ఒక 200 లీటర్లు అనుకోవచ్చా? 200 లీటర్ జీవామృతానికి ఒక 2 లీటర్ కానీ 1 లీటర్ కానీ పంచగవ్య కలుపుకోండి. అలానే మరి ఈ మిద్దె తోటలు పెరటి తోటల వాళ్ళు అంటే వాళ్ళకి ఇంటి పైన కానీ ఇంటి ఆవరణలో మొక్కలు ఉంటాయి, వాళ్ళు అంటే తక్కువ క్వాంటిటీలో యూజ్ చేయాల్సి వస్తుంది. అప్పుడు వాళ్ళు 1 లీటర్ తీసుకెళ్ళినప్పుడు అంటే ఉదాహరణకి 1 లీటర్ వాటర్ తీసుకుంటే అంటే ఇది ఎంత యాడ్ చేయాల్సి వస్తుంది? 30 ml. 1 లీటర్ నీటికి 30 ml. ఇది వేదాల్లోనే ఉందండి. 3% పంచగవ్య ద్రావణము నీళ్ళల్లో కలిపి సాయంత్రం వేళల్లో పిచికారీ చేయవలెను. అంటే 100 లీటర్లకు 3 లీటర్లు, 1 లీటర్ నీటికి 30 ml ఇది కలుపుకొని స్ప్రే చేసుకోవచ్చు. ముద్దగా తడపడి నేల మీద పడ్డా పనిచేసింది. ఒకే నెలలో 3 సంవత్సరాల పాటు ఈ పంచగవ్య వాడితే మొదటి సంవత్సరం కన్నా కూడా 4వ సంవత్సరం మీకు బాగా పనితనం కనపడుద్ది. ఇదే డోసు, అదే డోసు పెంచవసరం. ఆ తక్కువ డోసుతోటే మీకు పనితనం బాగా పెరిగిద్ది. ఈ లోపల నేల మారుతుంది, దీనికి కర్బన శాతం పెరిగిద్ది, సేంద్రియ కర్బన శాతం పెరిగిద్ది దీనికి ఇవన్నీ వాడితే. ఓకే సురేంద్ర గారు, అంటే ఒక దృఢమైన మంచి సంకల్పంతో మీరు ముందుకు సాగుతున్నారు. ఈ సేంద్రియ మిశ్రమాలు లేదంటే ఇట్లాంటి కషాయాలు కానీ ఇవన్నీ తయారు చేసి అంటే రెడీమేడ్గా అంటే మనకి మార్కెట్లో వాళ్ళు రెడీమేడ్గా వెళ్ళి కెమికల్ పురుగు మందులు కానీ ఇలాంటివి ఎట్లయితే తీసుకొస్తున్నారో అంత ఈజీగా వాళ్ళకి చేరువ చేయడానికి ప్రయత్నం చేస్తూ అంటే వాళ్ళని ముందు అసలు ఒక స్టెప్ వేయించడానికి ఇట్లాంటి యూనిట్స్ ఉపయోగపడుతుందని భావిస్తున్నాము. అలానే మీకు ఈ విశేషాలన్నీ కూడా మాతో పంచుకున్నందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు. అట్లాగేనండి, మీరు కూడాను రైతు నేస్తం వారు కూడాను చాలా చక్కగా రైతుల దగ్గరికి తొందరగా ఒక కుటుంబ సభ్యుల్లాగా చేరారు. చాలామంది చెబుతూ ఉంటారు మా దగ్గరికి వచ్చిన వాళ్ళు కూడా, ఇట్లా రైతు నేస్తాం, ఇట్లా మీటింగ్లకి వెళ్తున్నామండి, మాకు ఇట్లా ఉపయోగపడుతుంది, ఇట్లా చూస్తున్నామండి అని. మొట్టమొదటిగా మిమ్మల్ని మీ యాజమాన్యాన్ని కూడా అభినందించాలండి. మీ యాజమాన్యాన్ని కూడా ఇదే ఆలోచన ఉండబట్టే, మంచి ఆలోచనతో ఉండబట్టే ఈ విధమైన పేరు వచ్చింది. ఎంత కుటుంబ సభ్యుల్లాగా అందరిలోనూ చొచ్చుకొని పోయారు. ఎందుకు చూస్తున్నాను అంటే ఎవరికి ఏ డౌట్ వచ్చే సమస్య పరిష్కారం చెప్పేవాళ్ళు లేరు. ఇటువంటి సేంద్రియ వ్యవసాయంలో, ప్రకృతి వ్యవసాయంలో లేరు. మీ యాజమాన్యం వారు శిక్షణా తరగతులు ఇచ్చి ఎవరైతే నైపుణ్యం ఉన్న వాళ్ళో వాళ్ళ చేత శిక్షణ ఇప్పించి ఇవన్నీ చేయటం వలన కొంత క్లారిటీ వచ్చింది రైతులకు కూడా. ప్రధానంగా అంటే మనం అంటే ఈ మీడియా ద్వారా కూడా మనం ఫోకస్ చేసి వాళ్ళని అంటే 10 మందికి వాళ్ళని ఆదర్శంగా చూపిస్తూ వాళ్ళకి కొంత అంటే మార్కెటింగ్ క్రియేట్ చేసే విధంగా మేము ప్రయత్నం కూడా అదే మా ప్రయత్నం. దానికి కూడా నేను అభినందనలు తెలియజేస్తానంటే మీకు మీ యాజమాన్యానికి ప్రత్యేక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి.